నన్ను క్షమించు నాన్న. నా మీదున్న ప్రేమను అర్థం చేసుకోకుండా నిన్ను అసహించుకున్నాను. ఇప్పటికైనా నన్ను నా అన్నాన్ని పిలిచావు, అది చాలమ్మా. నా కోసం స్టోరీ రాశారని తెలియగానే మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను. నేను స్టోరీ రాశాను? ఎందుకు నాన్న ఇంకా దాస్తారు? మీరు రాసినట్టు నా దగ్గర వీడియో ఉంది. నేను రాసినట్టుంది ఆ వీడియోలో. అంటే మీరు అక్కడ స్టోరీ బుక్ పెడుతున్నట్టుంది. హర్ష అక్కడ బుక్ పెట్టమన్నాడు, పెట్టానంతే. ఆ వీడియో తీసినట్టు కూడా నాకు తెలియదమ్మా. స్టోరీ నువ్వే రాసావని చెప్తే మళ్ళీ తను నీకు దగ్గర అవుతుంది. ఇప్పుడు నేను తనకు దగ్గర అవడం కన్నా కూడా వాళ్ళ నాన్న వాళ్ళకి దగ్గర అవడం మంచిది. నువ్వు దగ్గర అయ్యి కూడా వాళ్ళ దగ్గర చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళని కలపడానికి వచ్చిన అవకాశం తర్వాత రాకపోవచ్చు. అయినా తనకు నాతో ఉండటం ఇష్టం లేదు. అలాంటప్పుడు బలవంతం చేసి ఉంచితే బందీకానే అవుతుంది, కానీ బంధం ఎలా అవుతుంది? మనల్ని కలపమని ఆ శివని కోరుకున్న తల్లి ఆయనే హర్ష రూపంలో వచ్చాడేమో. లేకపోతే నువ్వు ఇలా వచ్చేదానివా, నాతో మాట్లాడేదానివా? మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్పేవాడిని దేవుడితో పోల్చేది నాన్న. అయినా ఈ కాలంలో దేవుడు ఎక్కడున్నాడు? దేవుడంటే సినిమాల్లో చూపించినట్టు ఆకాశం నుంచి వస్తాడనుకుంటావమ్మా. అత్యవసర సమయంలో మనకు సహాయం చేసిన వాడిని సమయానికి దేవుడిలా వచ్చాడంటాం. అలాంటి నీ కష్టంలో చేయబట్టుకుని నిలబడేవాడు దేవుడు కాక మరెవరవుతారమ్మా? మనకు తెలిసిన దేవుళ్ళందరూ ధర్మం కోసం యుగానికి ఒక రూపం ఎత్తిన వాళ్ళే. కృతాయుగంలో లోకాన్ని రక్షించడానికి విషాన్ని కంఠంలో దాచుకున్న ఆ మహాశివుడిలా త్రేతాయుగంలో భార్య కోసం యుద్ధం చేసి అధర్మాన్ని ఓడించిన శ్రీరాముడిలా, ద్వాపరయుగ కురుక్షేత్రంలో ధర్మానికి రథసారథిగా మారిన శ్రీకృష్ణుడిలా, ఇది కలియుగం అమ్మా. మన కోరికలు తీర్చడానికి ఏ దేవుడైనా మనిషి రూపంలో రావాల్సిందే. ఇప్పుడు వాడిలా వచ్చాడు. దైవం మానుష్య రూపేణ అని ఊరికే అనలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించమ్మా, వాళ్ళు నీకు ఆ దేవుడే కనిపిస్తాడు. ఆ స్టోరీ అతను నీకోసం రాశాడని చెప్పి అతను నీకు దగ్గర అవకాశం ఉన్నా అతను ఆ దారిని ఎంచుకోలేదమ్మా. ఒక ఆడపిల్ల ఇష్టం లేదనగానే నీ ఆనందం కోసం అతను వెళ్ళిపోయాడు, చూసావా? నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉంటానంటే నీ హ్యాపీనెస్సే నాకు కావాలి. నా గురించి నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నేను నా వరకు ఎలా రప్పించాడు? అలాంటి వాడు దొరకటం నీ అదృష్టం అమ్మా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, వెళ్ళు. ఏమంటుంది నీ సముద్రం? తన నుంచి దూరంగా వెళ్ళిపోమంటుంది. ఇంకెప్పుడు అలా అనదు. తన తప్పేంటో తెలుసుకొని క్షమించమని నీ పాదాలను తాకుతుంది. అర్థం కాలేదా? అంటే ఇప్పుడు నా ప్రేమను ఒప్పుకుందా? అంత బాగా ప్రపోజ్ చేశాక ఒప్పుకోకుండా ఉండగలదా? ఇప్పుడంటే నిజం తెలిసింది కాబట్టి వచ్చావు. ఇలా చివరి వరకు ఉంటావా? ఇప్పటి నుంచి నాకున్నవి రెండే కాలాలు. ఒకటి నీతో ఉన్న కాలం, రెండు నువ్వు లేకుండా ఉండలేని కాలం. సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరింటికి మించిన పరవశలీలను కాదని అనగలమా? కథ కదిలే వరసన తమ ఎదలేం తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా? నా కోరిక తీర్చావు, మా అమ్మ కోరిక మిగిలిపోయింది. అక్క, నీకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఇంకా మిగిలింది మన పెళ్ళే.